అల్లూరు జిల్లా చింతపల్లి ఏరియా హాస్పిటల్లో మాత శిశువు మరణాలపై విచారణ. చింతపల్లిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ పర్యటన. చింతపల్లి ఏరియా హాస్పిటల్పై వస్తున్న ఆరోపణలు, మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన జాయింట్ కమిషనర్. అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా హాస్పిటల్ను తనిఖీ చేస్తున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్. గత కొంతకాలంగా చింతపల్లి ఏరియా హాస్పిటల్లో రోగులకు వైద్యులు అందుబాటులో లేరని ఆరోపణలు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తారీఖున వంతల పరిమళ అనే గర్భిణిని చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తీసుకురాగా హాస్పిటల్ సిబ్బంది గర్భిణికి రక్తస్రావం అవుతుందని మెరుగైన వైద్యం కొరకు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు తరలించగా శిశువు మరణించి గర్భిణి పరిమళ స్పృహ కోల్పోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కొరకు విశాఖపట్నం KGHకు తరలిస్తుండగా మృతి చెందింది. ఆమెకు రక్తహీనత ఉందని, సరైన సమయంలో రక్తం అందక మృతి చెందినట్లు వైద్యులు చెప్తున్నారు. దీనిపై విచారణ జరుపుటకు చింతపల్లి ఏరియా హాస్పిటల్కు రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ వద్దకు చేరుకుని హాస్పిటల్లో వైద్యుల యొక్క నిర్లక్ష్య వైఖరిపై ఆరోగ్య శాఖ కమిషనర్కు తెలియపరిచారు. హాస్పిటల్ దుస్థితిపై కమిషనర్ రమేష్ కిషోర్ ని మీడియా వివరణ కోరగా హాస్పిటల్ పరిస్థితి చాలా అధ్వానం ఉందని, దీనిపై పూర్తి నివేదిక తయారు చేసి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తామని, వైద్యులు ఇప్పుడు 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండేలా చూస్తామని, గిరిజన ప్రాంతాల్లో రోగులు మరింత సేవలు అందించవలసిన బాధ్యత వైద్యులకు ఉందని, నిర్లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రాకతో ఎప్పుడు అందుబాటులో లేని వైద్యులు కూడా హడావుడిగా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. పబ్లిక్ అడిగే ప్రశ్నలకు హాస్పిటల్లో కొంత గందరగోళంగా మారింది. ఏదేమైనా చింతపల్లి ఏరియా హాస్పిటల్ దుస్థితి గత కొంతకాలంగా అధ్వానంగా ఉంది అని ఆరోపణలు, మీడియాలో కథనాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు అందుబాటులో ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేను చాలాసేపు ఆ రోజు నుంచి ఎప్పుడైతే పేపర్లో వేసారో అప్పుడే వెంటనే నాకు చెక్ చేశాను. దురదృష్టం జరుగుతుంది చాలా ఏం చేశారు కానీ కలిసారు. మేము అంటే ఇక్కడే లేట్ అయింది అనేది నేను 8 గంటలకు ఇచ్చాను. నేను 6-4 కల్లా ఇక్కడ విజయాలు లేదు సార్. ఏదైనా చింతపల్లి హాస్పిటల్లో వాటర్ ట్రీట్మెంట్ అవుతుందో మనం ఏం చేద్దామంటే, మనము ఫస్ట్ బిల్డింగ్ని ఎంత ఫిట్గా చేయించాలో అంత చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఇంతమంది మ్యాన్ పవర్ అవసరమా అని నాకే డౌట్ వస్తుంది. 24 మంది స్టాఫ్ ఏ పని లేకుండా 2 నర్సింగ్ కంపెనీ ఏం చేస్తారు అని నాకే డౌట్ వస్తుంది. సచివాలయం స్టాఫ్ లాగా ఇంతమంది ఉన్నారు. వాళ్ళకి వైద్యం లేదంటే ప్రభుత్వం అందులో దృష్టిగా హెల్త్ మినిస్టర్ గారు చాలా సీరియస్గా తీసుకుంది సార్. ఆయన చాలా క్లియర్ చెప్తున్నారు. మొన్న వైజాగ్లో వచ్చారు సార్, మేము కలవాలి ఈ విషయంలోనే. పలానా హోటల్లో రమ్మంటే చెప్పబట్టే మేము ఆ డైరెక్షన్ బట్టే మనకు ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు డైరెక్షన్లోనే వచ్చాము. వారు కృష్ణబాబు మన స్పెషల్ సెక్రటరీ సార్ సారి చెప్పబట్టే తప్పకుండా మనం ఏదైనా నమ్మకంగా 6-7 నెలల్లో బిల్డింగ్ ఎంతవరకు చేస్తారనేది నేను రేపు కూడా నాకు అప్రాప్మెంట్ చూసుకుని ప్రోగ్రామ్ ఇది చేస్తారా చేయరా ఏంటనేది వాళ్ళకి దృష్టి తీసుకెళ్ళి ఒక ఏపీఎండి సిరీస్ వాళ్ళకి తొందరగా చేయించడానికి సార్ దృష్టిలో పెట్టి చేయిస్తాం. ఫస్ట్ పాయింట్ అది వస్తే కానీ మనకి ఈ గెలుపు కన్ఫ్యూజెస్ పోదు. సో తప్పకుండా మనం అది ఒకసారి PO గారితో మేము మాట్లాడినట్టు మరి హాస్పిటల్ ఇక్కడ అక్కడ నెగ్లిజెన్సీ రెఫర్ చేయడం ఒక ఎత్తు, అక్కడ డాక్టర్ దగ్గరికి చూసుకోవడం జరిగింది. బ్లీడింగ్ అవ్వడం అనేది అది చాలా బాగా చేశారు. ఇంచుపై ఇంచు నేను అంతా మాట్లాడి చేసి దగ్గర జాబ్ చూసాను. అక్కడ పొరపాటు లేదు. మరి మనం దారిలోకి వస్తే అక్కడ బ్లీడింగ్ అవ్వడం మళ్ళీ కూడా
ఆవిడ బీ కోసం అదే కోసం ఇచ్చినా కూడా న్యాయం చేసుకునేది సరిపోలేదు ఒకసారి గవర్నమెంట్ సరిపోలేదు. అందుకనే ఇంకా బ్లడ్ కోసం అని చెప్పి డబ్బులు రిఫర్ చేశారు. అటువంటి మీకు ఇబ్బంది ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఇది యాక్చువల్గా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ బ్లడ్ ఈ మదర్ బ్లడ్ బ్యాంక్ ఇది పాడేది. మీరు ఎప్పుడు టచ్లో ఉండాలి. సూపరింటెండెంట్ మీరు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది ఆ బ్లడ్స్ అనేది మినిమం 3 బ్యాగ్స్ ఇది ఫ్యామిలీనే కాబట్టి మినిమం ఒక గ్రూప్ ఎక్కువ మీరు ఒక స్టడీ ఉండాలి. మీకు కూడా ఇందులో మనకి ఏజెన్సీలో ఓ పాజిటివ్ ఎక్కువ, బీ పాజిటివ్ ఎక్కువ, బీబీ పాజిటివ్ ఎక్కువ. మీరు పని చేయండి. ఇక్కడ అసలు వస్తున్న పేషెంట్ గ్రూపులు చేయించి సమగ్ర విచారణ జరిపి అదే ప్రభుత్వాన్ని సమర్పించమని చెప్పడం జరిగింది. నేను జాయింట్ కమిషనర్గా ఉన్నాను. ప్రస్తుతం డైరెక్టర్ సెకండరీ హెల్త్. గతంలో వైద్య విధాన పరిషత్ అనేవారు, దాన్ని ఇప్పుడు డైరెక్టర్ సెకండరీ హెల్త్గా మార్చడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి వెంటనే ఆ రోజు ఏదైతే పేపర్లో వచ్చిందో అదే రోజు గంటలో ఇక్కడున్న సూపరింటెండెంట్ గారితో మా డైరెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. డీసీహెచ్ఎస్ గారు అట్లాగే ఇక్కడ కృష్ణరావు గారితో అందరితో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది దాని మీద ఇమ్మీడియట్ ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది గిరిజన ప్రాంతంలో అనేక మంది మహిళలు, గర్భిణీ స్త్రీలు సరైన సమయానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సరైన డాక్టర్స్ లేరు అని ఇప్పుడు తెలుసుకున్నాము. అనేక ప్రతినిధులు జనసేన వారి తరఫు నుంచి, టీడీపీ తరఫు నుంచి, ప్రముఖులందరూ అలాగే మీడియా వారు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వారి యొక్క ఇన్పుట్స్ ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుందనే దాని మీద సమగ్రంగా తెలుసుకోగలిగాము. దానికి సంబంధించి మనం ప్రభుత్వం మా యొక్క మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఇది యాక్చువల్గా 30 పడకల ఆసుపత్రిగా మనకి ఉన్నది. దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. 2020 నుంచి కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొంత అనేక కారణాల చేత కాంట్రాక్ట్ అనుభవం లేకపోతే ఫండ్స్ కొంత డిలే అవ్వడం వల్ల కొంతవరకు ఆ కన్స్ట్రక్షన్ అనేది చాలా డిలే అయింది. అది కూడా మన మినిస్టర్ గారి సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అది ఇమీడియట్గా దాని తొందరగా ఆ బిల్డింగ్ని ఇప్పుడైతే స్లాబ్స్ వరకే ఉందన్నారు. మనం పూర్తిగా ఇది కంప్లీట్ అతి త్వరగా అంటే ఒక 8 నెలల నుంచి 1 year లోపల మ్యాక్సిమం ఇంకా ముందు చేయించమని వారికి నివేదన సమర్పిస్తాము. వారి యొక్క దీన్ని బట్టి మనం ఎందుకంటే స్టాఫ్ చూసుకుంటే 100 పడకలు సరిపడా డాక్టర్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 గైనకాలజిస్ట్ ఉన్నారు. 3 గైనకాలజిస్ట్ ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద ఆ రోజు ఎవరు లేకపోవడం వల్ల కొంత ఒక గైనకాలజిస్ట్ చూశారు ఇక్కడ. ఆ రోజు ఇక్కడ ఆపరేషన్ థియేటర్ మొత్తంగా లేరనేది పేపర్లో రావడం జరిగింది. అయితే ఆ రోజు ఇక్కడ వెంటనే వీళ్ళు నర్సాపట్నంకి పంపించడం జరిగింది. అక్కడ గైనకాలజిస్ట్ గారితో కూడా మేము మాట్లాడొచ్చాము. డాక్టర్ పద్మిని అని పాపం వెంటనే అటెండ్ అవ్వడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ యొక్క బీపీ పల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. నార్మల్ డెలివరీగా ఆ బేబీ అప్పటికే లోపల పిండం ఇది అవ్వటం చనిపోయి ఉండటం వల్ల డెడ్ బేబీ బారిన పుట్టడం జరిగింది. తర్వాత మదర్ కూడా వచ్చినప్పుడే కొంచెం బ్లీడింగ్తో వచ్చారు అని చెప్పడం జరిగింది. వారు ఆ మదర్ని మళ్ళీ చూస్తుండగా కొద్దిగా 2-3 గంటల తర్వాత కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ గమనించుకొని బ్లడ్ అక్కడ ఉన్న బ్లడ్ ఉంటే రక్తం ప్యాకెట్ వెంటనే ఎక్కించడం జరిగింది. నర్సీపట్నంలో ఉన్నది. ఇమీడియట్గా మనకు సరిపోకపోవడం వల్ల ఇంకా బెటర్ వైద్యం కోసం అని చెప్పి అది కేజీహెచ్కి స్టెబిలైజ్ చేసి స్టేబుల్గా ఉన్న పేషెంట్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అంబులెన్స్లో 108లో షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది కొద్దిగా ఎక్కువ రక్తస్రావం అవ్వడం అనేది జరిగింది. ఇది బాధాకరమైన విషయం అని చెప్పి పై అధికారులు కానీ ముఖ్యమైన మన ఆరోగ్య శాఖ మార్చులు కూడా చాలా బాధపడ్డారు. ఇటువంటి మనం అరికట్టాలంటే 24 గంటలు ఇక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా గైనకాలజిస్టులు 3 ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రోజు విడిచి రోజన్నా అందరూ ఒక రొటేషన్లో హాస్పిటల్లో వేసుకొని అందుబాటులో ఇక్కడ హాస్పిటల్లో ఉండకపోయినా దగ్గరలో అందుబాటులో ఉండాలి. ఆ రోజు డ్యూటీలో ఉన్న కాల్ డ్యూటీలో ఉండడం అనేది కంపల్సరీ. ఎముకల డాక్టర్ కూడా ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఆర్థోపెడిక్ టేబుల్ అలాగే సియాము లాంటి ఖరీదైన ఎక్విప్మెంట్ పీఓ గారు ఇచ్చారు. ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఇక్కడ మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈఎన్టీ డాక్టర్ గారు